ముందుగా దేవునికి వందనాలు చేస్తున్నానండి. డాడీ గారికి, మమ్మీ గారికి, అన్నీకి, వదినకి, ఇక్కడ పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఇలా అంటే చాలా షార్ట్ టైమ్ ఆఫ్ స్పాన్లో నేను ఇక్కడ నిల్చున్నానంటే ఆయన కృప, ఆయన కనికరం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇలా ఇంత చాలా తొందరగా నేను ఇక్కడ నిల్చున్నాను. ఫ్రైడే నైట్ నేను డ్యూటీకి వెళ్ళి వచ్చానండి. వచ్చినప్పటికీ పాప కొంచెం వీక్గా కనిపించింది. సో కనిపించినప్పటికీ నేను అనుకున్నాను ఏదో తేడా కొడుతుంది పిల్ల విషయంలో అనుకున్నాను. నైట్ ఇంకా 12 ఆ టైం నుంచి తన మోషన్స్కి వెళ్తుంది. పడుకోలేదు, నేను పడుకోలేదు, పాప పడుకోలేదు. 2-3 అవర్స్ గ్యాప్లో తన మోషన్కి వెళ్తుంది. సో నేను అనుకున్నాను అమ్మో ఏంటి ఇలా జరుగుతుంది అంటే తను 6th మంత్లో ఉన్నప్పుడు మోషన్స్ వెళ్ళింది. మళ్ళీ ఇదే వెళ్ళాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంకా సాటర్డే మార్నింగ్ ఇలా అవుతుంది. ఇంకా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎవ్రీ 20 మినిట్స్కి తన మోషన్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది. అందులో సివియర్ బ్లడ్ వస్తుంది. ఇంకా మ్యూకస్ కూడా ఉంది. అంటే ఎలా అంటే జిగురుగా చాలా లూజ్ మోషన్స్. అసలు ఎప్పుడు నేను అలా చూడలేదు తన్ని అలాగా పాపని. ఇంకా కంటిన్యూస్గా వెళ్ళడం, నేను క్లీన్ చేయడం, మళ్ళీ వెళ్ళడం, తను క్లీన్ చేయడం. తనకు అసలు బాత్రూమ్ వెళ్ళాలంటే తనకి ఇష్టం ఉండదు కూడా, ఎందుకంటే అంటిపోతుందని చాలా గట్టిగా ఏడుస్తుంది. అలా ఏడుస్తుంది. ఇంకా నాకు లాభం లేదని చెప్పి నేను వెంటనే మా హస్బెండ్కి చెప్పి బయలుదేరదాము, లేదు వద్దు అని చెప్పి వెంటనే మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్లోనే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాం. కాకపోతే డాక్టర్ గారు రాలేదు. ఎమర్జెన్సీలో మమ్మల్ని తీసుకున్నారు. సో ఈలోపు అబ్డామిన్ స్కాను, స్టూల్ టెస్ట్ ఒకటి, బ్లడ్ టెస్ట్ ఒకటి అవి చేయించమని అన్నారు. సో తను అప్పటికే ఏడుస్తుంది మోషన్స్ వల్ల. తను సపోర్ట్ చేస్తుందా లేదా అని అనుకున్నాను. అసలు ఆ స్టూల్ టెస్ట్కి నార్మల్గా అయితే ప్రాబ్లం లేదు, బట్ అబ్డామిన్ స్కాన్కి ఎలాగా నేను భయపడ్డాను. అమ్మో దేవుడా, తన 2 years అబ్డామిన్ స్కాన్ అంటే చాలా గట్టిగా ప్రెస్ చేసి స్టమక్ మీద చేస్తారు, ఎలా ఉంటుందని. ఇంకా సిస్టర్ నేను ఆన్ పొజిషన్లో ఉన్నాం. ఎలా అంటే ఒకరు కాలు పట్టుకోవడం, ఒకరు చేయి పట్టుకోవడం. అసలు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే తను ఇంచు కూడా కదలలేదు, ఇంచు కూడా కిక్కురమని సౌండ్ చేయలేదు. తను చక్కగా ఎంత బాగా తీయించుకుందంటే తల్లిగా నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా దేవుని కృప, నిజంగా దేవుని బిడ్డ కాబట్టి అలాగా ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు శాంపుల్ తీశారు. మనం ఎవరైనా నీడలు గుచ్చుతున్నాము అంటే చాలా భయపడతాము, ఇంకా ఏడుపు వస్తుంది. తను అని సౌండ్ కూడా చేయలేదు. అట్లీస్ట్ నిజంగా ఆ విషయంలో కూడా దేవుని కృప, ఆయన కాపుదల. నిజంగా తన బిడ్డగాన్ని ఎలా చూసుకోవాలో దేవునికి తెలుసు. సో ఇంకా తర్వాత బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసే రిపోర్ట్స్ వచ్చే వెంటనే పెద్ద ఆయన డాక్టర్ గారు వచ్చారు. ఆయన డాక్టర్ సాయి సునీల్ కిషోర్ అని, ఆయన నియోనెటాలజిస్ట్ అనమాట. సో ఆయన వెంటనే వచ్చి అమ్మ ఎన్ని ఎపిసోడ్స్ అంటే 20 పైన అయిపోయాయి. సాటర్డే మార్నింగ్ నుంచి కౌంట్ చేస్తే మేము 12:30 వరకు, అంటే సాటర్డే మార్నింగ్ 12:30 వరకు దగ్గర 20 మోషన్స్ అయిపోయాయి. సో అంత చిన్నపిల్ల, అంత బ్లడ్, ఇంకా మ్యూకస్, తను ఎలా అంటే డీహైడ్రేట్ అవ్వలేదు, బట్ తను వీక్గా ఉంది. సో డాక్టర్ నా లేదమ్మా అస్సలు ఆలోచించొద్దు, మీరు ఏం ఆలోచించద్దు, వెంటనే అడ్మిట్ అయిపోండి అన్నారు. మేము వెంటనే అడ్మిట్ చేస్తాము. మేము ఇంకా ఆలోచన కూడా ఏం లేదు. నేను వెంటనే అమ్మో దేవా ఏంటి నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అయినా సరే నువ్వే ఉన్నావు, నువ్వే కాపుదల చెయ్యి, నువ్వే కాపాడు, తొందరగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను డ్యూటీస్ వల్ల నేను ప్రేయర్స్ మిస్ అవుతున్నాను, నేను మిస్ అవ్వకూడదు దేవుడా, ఎలాగైనా నేను వెళ్ళిపోవాలి, తొందరగా నాకు పాపకి విడుదల దయచేయి, ముట్టి స్వస్థపరచు అని నేను అనుకున్నాను. తర్వాత నేను సంఘానికి మరి అన్నయ్యకి ఫోన్ చేశాను. అయితే నా దగ్గర మమ్మీ డాడీ నెంబర్ లేదు, అది నా అంటే వేరే ఫోన్ ఇంట్లో ఉండిపోయింది. ఉన్న నెంబర్తో నేను ఫోన్ చేశాను. అన్నయ్య అలా ప్రేయర్లో పెట్టండి, వెంటనే అన్నయ్య చెప్పారు. ఇంకా తర్వాత క్యాన్లో ఎక్కించినప్పుడు కూడా తను ఒక్కసారి కూడా యాడ్ అవ్వలేదు. ఇంజెక్షన్స్ ఎక్కించినప్పుడు కానీ ఏ ఒక్క ఇంజెక్షన్ కూడా తను అసలు ఏడుపు అనేది లేదు తనలోని, అసలు సౌండ్ కూడా లేదు. నార్మల్గా ఐవి క్యాన్లో ఎక్కిస్తే మనకి పెయిన్ వస్తుంది, ఇక్కడ అసలు తను ఏమీ అనకుండా హ్యాపీగా ఎక్కించుకుంది. తను ఎక్కించుకుంటున్నప్పుడు నేను ఏసు రక్తమేజం అని చెప్పుకుంటూనే ఉన్నాను. నేను ఏడ్చాను కానీ తను మాత్రం
ఒక్క నిమిషం కూడా అమ్మ అని కానీ ఏమీ అనలేదు. నిజంగా దేవుని కృప. అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ మీరు క్రిస్టియన్స్, అమ్మ మీరు క్రిస్టియన్స్ అని చాలామంది అడిగారు. అవునండి మేము క్రిస్టియన్స్. అంటే నిజంగా మీ దేవుడు మీకు ఉన్నాడు, లేదంటే అంత చిన్న పిల్ల ఏడవకుండా అన్ని రోజులు ఎలా ఎక్కించుకుంది అని వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగారు. దేవుని దయ వల్ల మనం సాటర్డే అడ్మిట్ అయ్యాము. సో నిన్న నైట్కి ఇంకా ఒక స్టూల్ టెస్ట్ ఏదో పెండింగ్ ఉండిపోయింది. డాక్టర్ ఏమో అన్నారు, అమ్మ లేదు మీరు ఇంకా ఉండొచ్చు కదా అన్నట్టుగా అన్నారు. లేదు డాక్టర్ నేను వెళ్ళిపోవాలి, పాప అసలు ఉండట్లేదు, ఒక్క నిమిషం కూడా తన రూమ్లో లేదు, పరిగెడుతూనే ఉంది. హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. అలా పరిగెడుతూనే ఉంటుంది. అందరూ ఈమె పేషెంటా లేకపోతే చిన్నపిల్ల, ఇలా అసలు నువ్వు పేషెంట్ అయిపోతున్నావు అమ్మ, కానీ పాప అసలు ఎక్కడ ఉండట్లేదని. నిజంగా దేవుని కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల, ఆయన భద్రత నా కూతురుపై ఉంది. మేమందరం చాలా అసలు ఫస్ట్ అయితే నేనైతే బాధపడ్డాను. ఒకరోజు సండే అంతా బాధపడ్డాను, కానీ సండే తర్వాత నుంచి కూడా నేను భయపడలేదు, అలాగని బాధపడలేదు. ఎందుకంటే తను చాలా యాక్టివ్గా ఉంది. ఇంట్లో ఉన్నదానికన్నా డబల్ యాక్టివ్గా ఉంది. హాస్పిటల్ అయితే మేము తను అసలు మేనేజ్ చేయలేకపోయాము. చాలా అంటే ఎలా అంటే కోపం వచ్చేసింది అసలు దాని మీద. కానీ దేవుడు ఎంతో కాపుదల ఇచ్చాడు. మరి తొందరగానే ఇంకొక రిపోర్ట్ రావాల్సి ఉంది. అందాక మీరు మీ ఇంట్లో ఉండి మెడిసిన్ వాడండి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే తీసుకురమ్మన్నారు. ఆ రిపోర్ట్ కూడా అంత పాజిటివ్గా ఉండేలాగా మీరు అందరు కూడా ప్రార్థన చేయండి. దేవుని కృప మా యందు ఉంది. ప్రే చేసిన మమ్మీ గారికి, డాడీకి, అన్నయ్యకి, వదినకి, ఇంకా మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.